అంటే ఇందులోని మిడిల్ ఏజ్డ్ ఫాదర్ అన్న పాయింట్. ఫాదర్ కాదు, మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్. ఓకే, ఫాదర్ ఒక క్యారెక్టర్. బట్ ఆ చైల్డ్ కి నీకు మధ్యలో ఉన్న ట్రిస్ట్ ఏంటి, లేకపోతే ఆ బాండ్ ఏంటి అన్నది సినిమా చూస్తే కానీ తెలియదు అనుకో. ఆఫ్ కోర్స్ నేను ఐ ట్రై టు మేక్ ఇట్ అవుట్. చూసాను ఈ ట్రైలర్. ఎప్పుడు అలా చేయకూడదు బ్రదర్. ఎప్పుడు ఏంటి కదా అనుకోకూడదు. ఉన్న వెళ్ళిపోవాలి సినిమాకి. ట్రైలర్ బాగుంది, మీరు ట్రైలర్ రిలీజ్ చేయడం మమ్మల్ని జస్ట్ గివ్ యూ గ్లిమ్స్. ఓకే, ఇలాంటి సినిమా తీసామని చెప్పడానికి అంతే. ఇప్పుడు నేను యాక్షన్ సినిమా తీసానని చెప్పడానికి, అంతేగాని నేను లవ్ స్టోరీ తీసానని చెప్పడానికి కదా. యాక్షన్ సినిమా ట్రైలర్ చూపించి నేను లవ్ స్టోరీకి పిలవట్లేదు కదా. సో నీకు ఇలాంటి సినిమాని ప్రిపేర్ చేయడానికి అంతే. అంతేగాని నువ్వు కథ ఊహించేసుకుని అక్కడికి వెళ్ళి నేను ఊహించినట్టు లేదా కథ ఎన్ని ఎందుకు. జస్ట్ గో టు బ్లడీ మూవీ, టికెట్ కొనుక్కో. సరదా ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళం కదా సినిమాలకి. తెలియదు కదా అప్పుడు ఈ ట్రైలర్స్ గొడవలు గట్ట ఏం లేవు కదా. మరి పోస్టర్ చూసి వెళ్ళిపోయాడు కదా సినిమా. మైండ్ లో ఏముండేది కాదు కదా. ఇప్పుడు ఊహించేసుకుని ఏదో బిల్డప్ చేసుకుని మైండ్ లో వెళ్ళిపోయి నేను ఊహించినట్టు లేదు సినిమా అంటే ఎలా కుదురుతుంది అది. మామూలుగా వెళ్ళు సినిమాకి సరదాగా ఎంజాయ్ చేద్దామని. అక్కడ నువ్వు అనుకున్న దానికంటే బెటర్గానే ఉందనుకో, హ్యాపీగా ఫీల్ అయ్యి రా. లేదనుకో ఓకే అనుకుని రా. అంతేగాని ఊహించేసుకుంటా ముందు ఎందుకు ఊహించేసుకుంటావు అంటున్నా కదా. సినిమా కంటెంట్ ట్రైలరు, టీజరు, ట్రైజర్ అని కొత్తది తయారైంది ఇప్పుడు. ఎవరు ఒకటి ట్రైలరు, టీజరు. అది అలా పోయితే పర్వాలేదు. టీజర్ కి ప్రీ టీజర్ ఒకటి ఉంటుంది. ప్రీ టీజర్ రావటానికి ఒక చిన్న వేరే ఏదో గ్లిమ్స్ ఒకటి ఉంటుంది. ఆ గ్లిమ్స్ కి ప్రీ గ్లిమ్స్ ఒకటి ఉంటుంది. ఆ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ కి ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ కి ఇంకో డేట్ ఉంటుంది. పలానా డేట్ ఈ డేట్ అనౌన్స్ అవుతుందని చెప్పేసి ఇలా పెంట చేస్తారు బ్రదర్. అంతా ఇక మన చేతుల్లో లేదు. టు స్పైక్ ద ఎక్సైట్మెంట్ అమంగెస్ట్ వ్యూవర్స్ ఆర్ ఫ్యాన్స్. సరే నాకు విషయం చెప్పండి. అందరూ పనులు మానేసి దీనికోసమే కూర్చుని ఉన్నారు అనుకుంటున్నారా బ్రదర్? ప్రపంచంలో ఎవడి లైఫ్ లో వాడు ఉన్నారు. ఈ ఒక్కటే పని కాదు. ఇప్పుడు కాదు నీకు పని లేదని చెప్పేసి వాడికి అంత ఇన్ఫర్మేషన్ ఎందుకు లోడ్ చేస్తున్నావు అంటున్నాను. పలానా రోజు ట్రైన్ వస్తుందని అనౌన్స్ చేయి, ట్రైలర్ వదురు. ఆ ట్రైలర్కి ఒక ట్రైలర్, దానికి ఒక గ్లిమ్స్కి అసలు ఏమిటి? ఎందుకు నువ్వు అన్నిటికీ వ్యతిరేకంగానే ఉంటే ఎలా మరి? ఇక్కడ నార్మ్స్ ఉన్నాయి కదా. దేర్ ఇస్ నో నార్మ్ బ్రదర్. దేర్ ఇస్ నో నార్మ్. ఎవడు క్రియేట్ చేశాడు ఈ నార్మ్స్? ఎవడు పెట్టాడు ఈ నార్మ్? ఈ నార్మ్ అనేది అసలు డిజైన్ చేసింది ఎవడు? సిచ్యువేషన్ బట్టి చేంజెస్ వస్తున్నాయి, అవి పెరుగుతున్నాయి, మోడల్స్ మాడ్యూల్స్ పెరుగుతున్నాయి, వ్యారీడ్ అప్రోచెస్ క్రియేట్ అవుతుంది. బట్ యు ఆర్ క్రియేటింగ్ ఫెటీగ్ ఆన్ దట్ గై. నో, ఇప్పుడు నువ్వు ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్. ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తావు? నేను ఫోన్ చేస్తే నువ్వే వస్తా ఉంటావా ఏంటి? నేను ఫోన్ చేసి నేను ఏదో చూద్దామంటే టక్కుమని ఎన్ని వందల సార్లు పెడతారు ఈ పోస్టులు. అంటే ఇప్పుడు నువ్వు అన్నదానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, బికాస్ టుడే ఒక సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. అండ్ ఆడియన్స్ ఆర్ మోర్ యూనో సినిమాకి రావడం అన్నది కొంత తగ్గింది. థియేటర్కి రావడం అన్నది తగ్గటం అనేది అది వేరే టాపిక్. అది దానివల్ల తగ్గడం అనేది వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఇవన్నీ ఎందుకు అని టూ మచ్. నో, బట్ టు ఎక్సైట్, టు ట్రిగ్గర్ ఎక్సైట్మెంట్ అమాంగెస్ట్ మాసెస్. ఇది అలాగా వన్ బై వన్ అంటే నీ దానికి మరి నువ్వు ఎందుకు మళ్ళీ ఆర్గెంట్ గా అన్నాను అనద్దు. నో, జస్ట్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్. సి, నువ్వే అంటున్నావు ఇంత అవసరం అని చెప్పేసి, ఇంత చేస్తున్నారు ఇవాళ ఉన్న సోషల్ నార్మ్స్ ప్రకారం ఇంత చేస్తున్నారు. జరుగుతుంది, అవసరం అనిపిస్తుంది. థియేటర్లో జనమేరి నువ్వు చెప్పింది కరెక్టే. ఇంత చెయ్యాలి, ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి. ఇంత చేస్తే గానీ ఎక్సైట్మెంట్ క్రియేట్ అవ్వ. ఎక్కడ తొక్కలో ఎక్సైట్మెంట్ ఎవరు లేడు కదా మరి థియేటర్లో. ఏమైంది మరి ఎక్సైట్మెంట్? వాట్ ఈస్ ది రీజన్ నీ వైపు నుంచి? దానికి నాకు తెలియదు బ్రదర్, రీజన్ ఏంటనే తెలియదు. ఆడియన్స్ ఆర్ వెరీ షార్ప్ బ్రదర్. నీ ఒక్క పోస్టర్ చూస్తే చాలు వాళ్ళు మెంటల్గా డిసైడ్ అయిపోతారు ఈ సినిమాకి వెళ్ళాలో వద్దని చెప్పేసి. ఇన్ని వందల సార్లు రుద్దినా కూడా రావట్లేదు కదా నీ థియేటర్కి. ఏది నువ్వు బాగా డబ్బులు ఖర్చు పెట్టి మిగతా దేశాల్లో నుంచి వ్యూస్ కొని దీన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చేసి బీభత్సం చేసినా కూడా వాళ్ళకి తెలుసు బ్రదర్. ఆ వ్యూస్ చూడగానే వాళ్ళకి తెలిసిపోద్ది అది ఫేక్ వ్యూస్ అని చెప్పేసి. మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం ఆడియన్స్ని. ఈ రేటింగ్ ఆ రేటింగ్ అని చెప్పేసి పిచ్చిగా మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టేస్తున్నాం. ఎన్ని తెలుసు వాళ్ళకి. నువ్వు అసలు కొంప ముంచినట్టు ఉన్నావు తెలుగు ఇండస్ట్రీని. అన్ని నువ్వు ఓపెన్ గా మాట్లాడుతూ ఇంటర్వ్యూ కాదు. ఏంటి తప్పే నాకు అర్థం. ఇన్ని వ్యూస్ అనగానే ఆడికి అర్థం అయిపోతుంది ఫేక్ వ్యూస్ అని. 100% బ్రదర్. మనం ఏంటి నూతులో కప్పల్లా బ్రతుకుతున్నారు అందరూ. ఏంటి అందరికీ తెలుసు బ్రదర్. నువ్వు బయట సొసైటీలోకి వెళ్ళి జెన్ జీ, జెన్ ఎక్స్, జెన్ వై సినిమాలకు వెళ్ళేవాళ్ళు వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వ ఒకసారి. ఇంటరాక్ట్ అయితే
సినిమా వాళ్ళతో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావు. నువ్వు బయటికి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వు జనంతో. వాళ్ళు చెప్తారు నీకు, సార్ ఇవన్నీ ఫేక్ వ్యూస్ సార్ అంటారు. సార్ ఈ వ్యూస్ అన్ని రష్యాలో కొంటారు సార్ అంటారు. ఈ టర్కీలో ఒకడు ఉంటారు సార్, ఆడికి డబ్బులు ఇచ్చేస్తే ఆడు మనకి ఎన్ని వ్యూస్ కావాలంటే అన్ని వ్యూస్ ఇచ్చేస్తారు. దే టెల్ మీ ఆల్ దీస్ థింగ్స్ ఈ సోర్స్లా. బట్ ఇలాంటి ఒక హంగామా వాతావరణంలో హౌ ఆర్ యూ ప్లానింగ్ టు ప్రాసెస్ ది పబ్లిసిటీ క్యాంపెయిన్ ఆఫ్ యువర్ ఐ డి నాట్ డూ ఎనీథింగ్ బ్రదర్. నువ్వు నోటీస్ చేస్తుంటే సింపుల్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్టి నో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇలా వెళ్ళి మీలాంటి ఫ్రెండ్స్ 10 మందితో కలిసి మాట్లాడి వచ్చేస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దెర్ ఇస్ నో ప్రీ రిలీజ్ ఈవెంట్, దెర్ ఇస్ నో ప్రీమియర్ షో. ఓ ఆ ఊళ్ళో ప్రీమియర్, ఈ ఊళ్ళో ప్రీమియర్, టికెట్లు అన్ని మనమే కొనేసి ఫుల్ అయిపోయింది బీభత్సం, ఇవన్నీ నేనేం చేయట్లేదు బ్రదర్. నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఆల్ దిస్. మరి ఇంతకుముందు సేమ్ పాత రోజుల్లో ఎలాగో 8వ తారీఖున నా సినిమా రిలీజ్ అంటే 8వ తారీఖునే రిలీజ్ అవుతుంది. 8వ తారీఖు పొద్దున్నే 11 గంటలకు షో రిలీజ్ అవుతుందంటే మనం అదే అయితే చేసేవాళ్ళం బ్రదర్. మార్నింగ్ షో అంటే అంతే జరిగేది. ఏంటి చేంజ్ అయిపోయింది మన జీవితాల్లో? ఇప్పుడు ఏం చేంజ్ అయిందంటే, ఇప్పుడు నీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూల్లో ఫస్ట్ 2 లైన్స్ ఏముంటాయంటే, ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ ఫోకస్డ్ ఇన్ పబ్లిసిటీ, కాబట్టి సినిమా ఎక్కువగా ఇప్పుడు ఆ రివ్యూ రాసే అతను, ఇప్పుడు నువ్వు చెప్పింది అతను నా పబ్లిసిటీని రివ్యూ చేస్తున్నాడా, నా సినిమాని రివ్యూ చేస్తున్నాడా? 2 మాటలు మాత్రం గ్యారెంటీగా ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం బ్రదర్, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు రివ్యూ మై కంటెంట్. వచ్చి నా సినిమాని చూసి నీకు నచ్చితే నచ్చిందని, ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ డెమోక్రసీ. నాకు నీ మీద కంట్రోల్ లేదు. అవును, నువ్వేం రాస్తావో నీవేమనుకుంటావో కంట్రోల్ లేదు. ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్ టు రైట్, అంతే కదా? అవును. It is my fundamental right to work and make a living for my family. Of course. But you do not have the fundamental right that by writing stuff, you affect my ability to work and provide for my family. Do you understand what I'm saying? Yes, very much. Absolutely, నీకు రాయటానికి రైట్ ఉంది, నాకు రైట్ ఉంది ఈ దేశంలో. ఏంటి పని చేసి నా ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడానికి. కరెక్ట్. బట్ నువ్వు రాసేది నా ఎబిలిటీ టు వర్క్ అండ్ ప్రొవైడ్ ఫర్ మై ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుందంటే, దెన్ సమ్వేర్ ఐ థింక్ నీ ఫండమెంటల్ రైట్ నువ్వు కరెక్ట్గా వాడలేదని. కరెక్టే. అంటే ఇప్పుడు నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ 20 minutes ల్యాగ్ అయింది, ఇంటర్వ్యూ బ్లాక్ నీ ఇష్టం బ్రదర్, వీక్ అయింది, నీ ఇష్టం. ఎనీథింగ్ యూ కెన్ రైట్ ఎనీథింగ్, యూఆర్ ఫ్రీ టు రైట్. నాకు కంట్రోల్ లేదు కదా, మీరు ఎలా రాస్తారని. అఫ్ కోర్స్. అంటే నీకు జడ్జిమెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు అలా రాశారు, నువ్వు ఆ 20 minutes స్లో చేసావు అనుకో సినిమాలో, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ క్లైమాక్స్ లేకపోతే బిఫోర్ ఇంటర్వ్యూలో ఒక 20 minutes నువ్వు కావాలనే కొంచెం స్లో పేస్లో తీసుకెళ్ళి అక్కడెక్కడో పాయింట్కి ఒక హై పాయింట్ కనెక్ట్. స్పేస్ ద ఓన్లీ పారామీటర్ టు జడ్జ్ అ ఫిల్మ్? ఎస్, మేబీ బ్రదర్. అదే చెప్తున్నాను కదా, దిస్ ఇస్ ద ఇండివిజువల్ వ్యూ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ వాచింగ్ ద ఫిల్మ్. 1000 మంది ఉంటారు కదా అక్కడ, 1000 మందికి ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్ ఓటే అయినప్పుడు ఆ సినిమా రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. అదే అందరికీ నచ్చితే బాగుందన్నట్టు సినిమా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నచ్చకపోతే సినిమా ఫెయిల్యూర్ అని, అంతే కదా? అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.